బంగ్లాదేశ్ అనే జోగి పాకిస్తాన్ అనే జోగితో వెళ్ళి రాసుకుంటే రాలేదేంటండి? సహజంగా అదే. అతి తొందరలో బంగ్లాదేశ్లో కూడా ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. అఫ్కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు 30% దాదాపు 35% దాకా పెరిగి ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ మొత్తం అన్నీ కూడా చేసేది భారతదేశం మాత్రమే. బంగ్లాదేశ్లో ఏది కావాలన్న సూదిముఖ దగ్గర నుంచి ఏది కావాలన్నా కానీ అన్నీ కూడా భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ విద్యుత్ ధరలు ఆకాశాన్ని అంటే ఇప్పుడు అక్కడ ఇంధనం ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. అదొకటి కాగా ఇంకొకటి యోగి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఒక టెక్స్టైల్ పార్క్ని యూపీలో నిర్మాణం చేస్తోంది. అది కనుక పూర్తయితే మొత్తం బంగ్లాదేశ్ ఎంతైతే ప్రొడక్షన్ చేస్తుందో క్లాత్ని, గార్మెంట్స్ని, క్లాత్నే కాకుండా గార్మెంట్స్ని కూడా చేస్తుంది. గార్మెంట్స్ని ఎట్లాగైతే ప్రొడక్షన్ చేస్తుందో దానికి డబుల్ ట్రిపుల్ ఆఫ్ ది వాల్యూము ఆ ఒక కర్మాగారం చేయగలుగుతుంది అనమాట. అటువంటి స్ట్రాంగ్, సోఫిస్టికేటెడ్, అధునాతన యంత్రాలతోటి దాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక విషయం. అంటే ఇది క్రొనాలజికల్గా ఆర్డర్గా పెట్టుకురావాలి అంటే కష్టము. నేను ఒక్కొక్క విషయాన్ని పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వస్తాను. హిందువుల పైన ఏదైతే దాడి జరుగుతోందో బంగ్లాదేశ్లో, దాన్ని మోదీ చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాడండి. ఆ విషయమైన రకరకాలుగా దాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రీసెంట్గానే అజిత్ దోవల్తో కానివ్వండి, లేకపోతే ఈఏఎం అంటారు కదండి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, విదేశ వ్యవహారాల శాఖ, దాని మంత్రి ఎవరైతే జయశంకర్ ఉన్నారో ఆయనతోటి కానీ సంబంధిత అధికారులతో కానివ్వండి ఒక మీటింగ్ జరిగింది. స్ట్రాంగ్ మీటింగు. 1 or 2 డేస్లో ఆ మీటింగ్ రిజల్ట్స్ మనకి బంగ్లాదేశ్లో కనిపించబోతాయి. ఇది ఖచ్చితం. మన ఈయన ఉన్నారు కదండి, కృష్ణదాస్ ప్రభు, చిన్మయదాస్ ప్రభు, ఇస్కాన్ గురు, ఒక మఠానికి, ఒక టెంపుల్కి ఆయన పూజారి. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకి ఫుడ్ సప్లై చేయడం కోసం, ఆయనకి ఆహారం అందించడం కోసం అని చెప్పేసి ఆయన శిష్యులు ఇద్దరు జైలుకి వెళ్ళారంట. జైలుకి వెళ్తే వెంటనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. మొత్తం ఎవరైతే హిందూ లీడర్స్ ఉన్నారో వాళ్ళ అందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసేసారు. ఇవన్నీ కూడా ఎట్లాగంటే ఏదో కవ్వింపు చర్యలాగా కనిపిస్తున్నాయి. ఏదో కవ్వించాలి, ఏదో చెయ్యాలి అని. ఏంటి యూనుస్ చేయదలుచుకుంది? మొహమ్మద్ యూనుస్ ఆయన గ్రాఫ్ సాలిడ్గా కిందికి 90 degreesలో పడిపోతోంది అన్న విషయాన్ని ఆయన గ్రహిస్తున్నాడో లేదో మరి ఆయనకే తెలియాలి. షేక్ హసీనా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆవిడ హిందువులు కానివ్వండి, ఇతర మైనారిటీస్ కానివ్వండి, ఎంతో భద్రంగా ఉండేవాళ్ళు ఇంత పూర్వము, ఇప్పుడు వాళ్ళు చాలా అభద్రతతోటి, భయంతో బతుకుతున్నారు. శుక్రవారపు ప్రార్థనల తర్వాత వాళ్ళు అందరూ ఒకటిగా జమిలిగా ఒక దగ్గరికి వచ్చి ఒక సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళి అందరూ కలిసి ఉంటున్నారు. దీనికి రీజను హిందువుల మీద కానీ ఇతర మైనారిటీస్ మీద కానీ జరిగే దాడులు వాళ్ళు భరించలేక దానికి భయపడి వాటిలో చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ సివిల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ పూర్తిగా దెబ్బతింది. దీనికి రీజన్ మొత్తం అంతా మొహమ్మద్ యూనుస్ యొక్క గవర్నమెంట్ మాత్రమే అని చెప్పి ఆమె ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ప్రజా రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా దెబ్బతింది. హ్యూమన్ రైట్స్ అయితే అసలు లేనే లేవు ప్రస్తుతము అక్కడ. దాని హ్యూమన్ రైట్స్ అనే విషయాన్ని మర్చిపోవాలి అని చెప్పేసి ఆమె సాలిడ్గా యూనిస్ గవర్నమెంట్ని నిలబెట్టేశారనమాట. అసలు యాక్చువల్గా చూడండి, సిల్హట్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 2011 లెక్కల ప్రకారము 15% ఉన్న ముస్లిమ్సు, హిందూసు సిల్హట్ అన్న ప్రాంతంలో 2011లో ఉండాల్సిన హిందూసు 15%. అది 2022 వచ్చేటప్పటికి దాదాపు 13%కి పడింది. 2%, 10 ఏళ్లలో 2% తగ్గిపోయింది. ఎంత వేగంగా అక్కడ మత మార్పిడి కానివ్వండి, బలవంతపు వ్యవహారాలు కానీ జరుగుతున్నాయో గమనించండి. ఇవన్నీ కూడా
దేనికి దారితీస్తున్నాయి? దీనివల్ల బంగ్లాదేశ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది, నాకు బంగ్లాదేశ్ కార్నర్లో ఏం జరగబోతోంది, అక్కడ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అన్నది మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.